తుని చిన్నారి మిస్సింగ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఇప్పుడు అసలు కుక్క మరణంతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరింత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కుక్క మృతికి అనారోగ్యమే కారణం అంటూ అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుక్క కుప్పకూలిపోయింది. GPS ట్రాకర్ అమర్చిన తర్వాత 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు తిరిగింది కుక్క. గత శనివారం జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి దాదాపు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన బాధతోనే కుక్క ఆహారం ముట్టలేదంటూ కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. కనిపించకుండా పోయిన 4 రోజుల్లో కుక్క ఏదైనా భయానక ఘటన చూసి ఉండొచ్చు అంటున్నారు మరికొంతమంది నిపుణులు. ఆ ఘటనే దాని ప్రవర్తనలో మార్పులకు కారణమై ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. కుక్క మరణానికి గల కారణాలపై అధికారులు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానేశ్వరి అనే ఒక 2.5 ఏళ్ల పాప మిస్ అయింది. కుక్కతో కలిసి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చింది, కానీ పాప తిరిగి రాలేదు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరికీ ఏమీ తెలియదు, ఎంత వెతికినా కనిపించలేదు. సో చివరికి మిగిలింది ఒకే ఒక్క ఆశ, ఆ కుక్క మాత్రమే. మనం ఎన్నో సందర్భాల్లో వింటూ ఉన్నాం. ఎప్పుడో జపాన్లో జరిగినటువంటి ఒక కేసు మనం చూసాం. కుక్క తన ఓనర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ సుమారుగా దశాబ్ద కాలం ఎదురు చూసింది అని మనం విన్నాం. ఇంకా ఎన్నో కేసుల్లో కుక్క స్నిఫర్ డాగ్స్ మనం స్పెషల్గా చూస్తూ ఉంటాం. వాసన చూసి ఆ వాసనని అనుసరించి వెళ్ళి ఆ మిస్ అయిన వాళ్ళని కనిపెట్టింది అని. లేదంటే ఏదైనా ఒక దారుణం జరిగితే, ఎవరి ప్రాణాలైనా పోతే అక్కడ ఎవరు ఆ దారుణానికి పాల్పడ్డారో ఒక చిన్న వెంట్రుకో లేదంటే ఒక చిన్న గుడ్డ ముక్కో వాసన చూసి వాళ్ళని పట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక మన డిఫెన్స్లో బాంబ్స్ని వెతికే దగ్గర నుంచి మొదలు పెడితే డ్రగ్స్ కేసుల్లో ఆ డ్రగ్స్ని స్నిఫ్ చేసి పట్టుకునే దగ్గర వరకు ఇలా ఎన్నో ఛేదించినాయి కుక్కలు. ఈ ఒక్క కేసులో కూడా అలాంటి ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా? కుక్క ఆ పాప వరకు లీడ్ చేయకపోతుందా? లేదంటే ఆ పాప ఎక్కడ మిస్ అయిందో అక్కడి వరకు తీసుకురాకపోతుందా అని చెప్పి ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా సరే అలాంటిది ఏదో ఒకటి జరగకపోతుందా అని చెప్పి ఎదురు చూశారు. చివరికి మిగిలిన ఆ చిన్న ఆశ కూడా ఇప్పుడు ఆ కుక్క చనిపోవడంతో పోయింది. అయితే కుక్క చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ టైంలో. పాపకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరకాలన్నా సరే చివరికి ఆ కుక్కతోనే సాధ్యం అవుతుందని నమ్మి ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి ఆ కుక్కకి GPS ట్రాకర్ అమర్చి ఫుడ్ పెడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఆ కుక్కను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దాని బిహేవియర్ ఎలా ఉంది, ఎటువైపు వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎలా అరుస్తుంది, నిద్రపోతుందా, తింటుందా లేదా, ఇలా 24 hours మానిటరింగ్ ఆ కుక్క మీద ఉంది. బట్ చివరికి ఒక్కసారిగా ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. నౌ ఇప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న ఒక్కగానొక్క ఆశ, ఉన్న ఒక్కగానొక్క దారి కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఆ పాపని వెతకడం ఎలా అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే అసలు ముందు ఆ కుక్క ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఇక్కడ అందరినీ వేధిస్తోంది. RTV ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ వస్తుంది. చాలామంది వ్యూవర్స్ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని మనతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ కానీ ఇప్పుడు ఏ ఒక్క అధికారి కానీ ఆ పాప తల్లిదండ్రులు కానీ ఇంకెవ్వరూ కూడా అసలు ఆ కుక్క ప్రాణాలు పోవడానికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారు. ఎందుకు సడన్గా ఆ కుక్క చనిపోయింది అనేది ఎవరికి తెలియడం లేదు. ఇట్ వాజ్ వెరీ యాక్టివ్ టిల్ దెన్. సరే, అప్పటి వరకు అది పెద్ద వయసు ఉన్నటువంటి కుక్క కూడా కాదు. ఇట్స్ వెరీ యంగ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. మరి ఎందుకు సడన్గా ప్రాణాలు కోల్పోయింది అన్నప్పుడు ఒకటి ఎవరైనా ఏదైనా చేసి ఉండాలి, లేదంటే ఇంటర్నల్గా ఇంకేదైనా బలమైన కారణం ఉండాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు దీస్ 2 యాంగిల్స్ ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా చేశారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్స్ వెరీ స్ట్రేంజ్ బట్ నాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఆ కుక్కర్ని కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి ఉంది, చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బికాస్ ఆ కుక్క ఏం తింది, ఒకవేళ ఏదైనా తిన్న దాంట్లో ఏదైనా కలిసిందా, లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా గాయాలయ్యాయా, అంటే ఎవరైనా కొట్టారా, ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో పాపతో వెళ్ళిన టైంలో ఏదైనా జరిగిందా ఆ కుక్కకి? ఎందుకంటే కొన్ని గాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వచ్చిన తర్వాత చాలా డిస్టర్బ్డ్గా కనిపించింది.
సో ఇలా కుక్క ప్రాణాలు పోవడానికి కారణాలు ఏంటి అన్నప్పుడు, ఆ కుక్క ఏదైనా తిన్న దాంట్లో ఏదైనా కలిసిందా, ఫుడ్ పాయిజన్ లాంటిది ఏదైనా అయిందా, లేకపోతే ఇప్పుడు ఈ 4 రోజులుగా, ఈ 5 రోజులుగా, ఇట్స్ ఆల్మోస్ట్ 1 వీక్, ఈ 1 వీక్ నుంచి ఆ కుక్క మీద చాలా ప్రెషర్ ఉంది. జనరల్లీ వి సీ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. జంతువుల్లో మనం ప్రెషర్ అనేది మనం చూడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ స్పెషల్ కేసెస్, సమ్ పర్టికులర్ ఇన్సిడెంట్స్, జంతువుల మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది మానసికంగా. ఎందుకంటే తమ ఓనర్ని కోల్పోయిన తర్వాత ఎంతో లాయల్గా ఉన్నటువంటి డాగ్స్ కొన్ని ఫుడ్ తినడం మానేసి అనారోగ్యానికి గురై చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు గతంలో మనం విన్నాం. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంటర్నెట్, నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, యూ కెన్ సీ లాట్ ఆఫ్ కేసెస్. సో అలాంటిది ఏమైనా జరిగిందా? ఆ మిస్ అయిన తర్వాత కుక్క బిహేవియర్ చాలా మారిపోయిందని చెప్తూ వస్తున్నారు. సడన్గా ఆ తల్లి మీద కూడా అటాక్ చేసింది, చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. మరొక చిన్న పప్పీ ఉంటే ఆ పప్పీ మీద కూడా చాలా అగ్రెసివ్గా అటాక్ చేసింది. సో సడన్ చేంజెస్ ఆ కుక్క బిహేవియర్లో కనిపిస్తున్నాయి. అంటే 4 రోజుల పాటు ఆ అడవిలో తప్పిపోయి చాలా ఆకలితో ఉండి మానసికంగా, అంటే తన ఓనర్ మిస్ అయింది, తనతో ఆడుకునేటువంటి తన ఫ్రెండ్ మిస్ అయిపోయింది. ఆ లాయల్ బిహేవియర్ వల్ల, ఆ లాయల్ బర్డన్ వల్ల, లాయల్టీ వల్ల ఆ కుక్క చాలా ఇబ్బంది పడిందా? సో దానివల్ల మానసికంగా చిత్రహింసలు అనుభవించిందా? ఆర్ఎల్స్ లేదు అంటే కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ కుక్క ఎటుపోతుందో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. అధికారులు GPS ట్యాగ్ పెట్టారు అండ్ స్పెషల్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. నంబర్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, దాన్ని చూస్తున్నారు. సో ఇట్ హ్యాస్ నో ఫ్రీడమ్. There is no freedom for the dog anymore. సో దానివల్ల కంటిన్యూస్ మానిటర్ వల్ల ఆ కుక్క మరింత బర్డెన్ ఫేస్ చేసిందా? అంటే ఇట్ కాంట్ హ్యాండిల్ ఎనీమోర్. ఇలాంటి ఒక రకమైనటువంటి బందీగా ఉండడాన్ని అది బేర్ చేయలేక, we all know that dogs can feel such kind of pressure and intolerance sometimes. It may be physical or mental. మనుషుల్లాగానే కుక్కలకు కూడా అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. దట్స్ వై ఇట్స్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్స్. అండ్ చాలా కేసుల్లో ఓనర్స్ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కోసం ఏడ్చి ఫుడ్ తినకుండా, లేదంటే వాళ్ళతో పాటే అవి కూడా చివరికి ప్రాణాలు వదిలినటువంటి సందర్భాలు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, సంవత్సరాల తరబడి వాళ్ళ ఓనర్స్ కోసం ఎదురు చూస్తూ ఎక్కడో ఉన్నటువంటి సందర్భాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో దే ఆర్ వెరీ ఎమోషనల్, దే ఆర్ వెరీ లాయల్. సో వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ ఈ ప్రెషర్ని, ఇలాంటి సైకలాజికల్ బర్డన్ని జంతువుల విషయంలో మనం అంత ఈజీగా అండర్ ఎస్టిమేట్ చేయలేం, తీసివేయలేం. వీ కాంట్ డినై దట్ ఫ్యాక్టర్. సో డూ యూ థింక్ ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుందా? ఆర్ఎల్స్ అసలు ఆ కుక్క ఏం తిన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ గాయాలు ఎందుకు అయ్యాయి? ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇంకేమైనా గాయాలు అయ్యాయా? ఒకవేళ పాప